ఒదెలా రైల్వే స్టేషన్కు సీక్వెల్గా వచ్చిన ఒదెలా 2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 17న రిలీజ్ అయింది. తమన్నా సాధువుగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లను రాబట్టడంలో వెనకబడిపోయింది. ఈ మూవీ బడ్జెట్ ఎంత, వరల్డ్ వైడ్గా జరిగిన థియేట్రికల్ బిజినెస్ ఎంత, 6 రోజులకు సాధించిన కలెక్షన్ ఎంత అని వివరాల్లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 25 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. ఇక ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా 12 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం లాభాల్లోకి రావాలి అంటే 13 కోట్ల రూపాయల షేర్ను 25 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టాలి. ఈ మూవీని తొలి రోజు 900 స్క్రీన్స్లో రిలీజ్ చేశారు. రిలీజ్ అయిన తొలి రోజున 85 లక్షల ఓపెనింగ్స్ని, రెండవ రోజు 71 లక్షల ఓపెనింగ్స్ని, మూడవ రోజు 63 లక్షల ఓపెనింగ్స్ని అందుకుంది. ఇక ఈ చిత్రం 3 రోజులకు గాను 5 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఈ మూవీ 8వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే కేవలం 29 లక్షలను మాత్రమే వసూలు చేసింది. ఈ కలెక్షన్స్తో ఇప్పటి వరకు 5.3 కోట్ల నెట్ వసూళ్లను అందుకుంది. మరి రాబట్టవలసిన టార్గెట్ ఎక్కువ ఉండడంతో మరి ఈ మూవీ లాంగ్ రన్లో ఎంతవరకు కలెక్షన్లను సాధిస్తుందో చూద్దాం.